ప్లేట్స్ సురక్షితమైన మంచినీరు అందిస్తున్నాము. ప్రభుత్వ పరంగా పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నాము. జూనియర్ కాలేజ్ నూతన భవనాన్ని కూడా నిర్మించుకున్నాము. అలాగే బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల కోసం ఎస్సీ హాస్టల్ భవనాన్ని బీసీ హాస్టల్ భవనాన్ని కూడా నిర్మించుకున్నాము. మా మండలంలోని విద్యార్థుల సౌకర్యార్థం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో నూతన క్లాస్ రూమ్ భవనాలు మరియు మోడల్ స్కూల్ నిర్మాణం కూడా చేయించడం జరిగింది. తద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. బయట ఉన్న బాల కార్మికుల్ని గుర్తించి బాల కార్మికుల నిర్మూలన కోసం ప్రయత్నం చేసి వారందరినీ కూడా ఈ స్కూళ్ళల్లో ఈ హాస్టళ్లలో చేయించి వారికి విద్యను అందిస్తున్నాం. థ్రిఫ్ట్ పథకం సమావేశంలో చేనేత మంత్రి కేటీఆర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరియు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మరియు చేనేత అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల వారిని కలిసి మన పోచంపల్లి ప్రత్యేకతను మరియు చేనేత గురించి తెలియజేసి వారిని మన పోచంపల్లి గ్రామంకి వచ్చే విధంగా ఎంతో కృషి చేశాము. మన గ్రామంలో ప్రతి 1000 మందికి ఒక వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తున్నాము. కృష్ణా వాటర్ పైప్ లైన్ పూర్తయింది. నీటి సరఫరా జరగవలసి ఉంది. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారి సహకారంతో ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. గత 8 సంవత్సరాల క్రితమే తడి చెత్తకు పొడి చెత్తకు ప్లాస్టిక్ బుట్టలను పంపిణీ చేశాము. స్వచ్ఛ భారత్లో భాగంగా రిక్షాల ద్వారా ఇంటింటి నుండి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా చెత్తను తరలించడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవాళికి ఎంతటి ముప్పు వాటిల్లుతున్నదో తెలియపరిచి ప్లాస్టిక్ కవర్లు గిలాసులు వాడకం తగ్గించడానికి గ్రామంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాము. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డి భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి గారి సహకారంతో పోచంపల్లి నుండి కొత్తగూడెం వరకు రోడ్డు నిర్మాణం, అలాగే మన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారు మరియు ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారి సహకారంతో పోచంపల్లి నుండి బీబీనగర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నవి. మన రాష్ట్ర చేనేత మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు చేనేత ర్యాలీలు నిర్వహించి ప్రజలందరూ చేనేత వస్త్రాల్ని ధరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. భూదానోద్యమానికి నాంది పలికి పట్టు పరిశ్రమకు నిలయమై ఈ భూదాన్ పోచంపల్లి వర్ధిల్లుతున్నది. మా గ్రామ విశిష్టతను గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వము ఫిలిం సిటీ ద్వారా పోచంపల్లి, భువనగిరి, కొలన్పేక, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన దర్శనం ఈ రూట్లో టూరిజం బస్సును నడిపించినట్లయితే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మన పోచంపల్లి గ్రామానికి ఒక కోడలిగా అడుగుపెట్టిన నాకు గ్రామ సర్పంచిగా 10 సంవత్సరాలు మీకు సేవ చేసే అదృష్టాన్ని మాకు కల్పించినందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.